బొక్కకు నీరు వసలు అవుతారు డాడీ ఆడు మొదపడు ఓగో చూడండి బ్లాక్ పాయింట్కి కొంచెం పుట్ట తగ్గించాలన్నా. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. గాయస్ ఇక వర్క్ అంతా వేసుకొని మనోడు షాప్లోకి అయితే వచ్చేసినాం. చెమట చూడండి ఇట్లా అంటే పడిపోతుంది, అంత ఎండ పడుతుంది గాయస్. ఇక మనోడు అయితే వచ్చేసిర్రు, వెయిట్ చేస్తుర్రు. మనోడు అయితే ఇప్పుడు వచ్చేసింది నిజామాబాద్కి వెళ్ళి. ఇక కథాకారికన అయితే ఏం లేదు, ఏం చెప్తుంది వీళ్ళ బ్లాగ్ చూసాండి. ఓకేనా, శాలం కమోని రూపాయి రెండు పోలా రూపాయా సమ్మర్లో పక్క దిగింది ఇప్పుడు. మీరు యాక్షన్ చేస్తే పడ్డారనుకో బొక్కకు నీరు వసలు అవుతారు డాడీ ఆడు మొదపడు ఓగో డాడే ఈ స్టాండ్లు చేస్తుర్రు బండి తడకలు స్విమ్మింగ్ పోమడా ఒక్క రైడ్కి 100 రూపాయలు. గాయస్ ఇవాళ అయితే మరి ఎంజాయ్ చేస్తూ వర్క్ అంతా అయిపోయింది. డాడీ స్విమ్మింగ్ పూల్ పోమంటారు పోమా టైం పాస్ రాంగ షాపింగ్ చేద్దాం. మళ్ళా రే షాపింగ్ చేద్దాం డాడీ, ఒక 2 పాయింట్లు 2 అంగలు ఇంకొచ్చుకుందాం. ఏమైనా నువ్వు స్కూటీ ఎత్తావుతాయా మరి జల్దీ కానీ లేట్ అవుతుంది. నలుగురం ఎట్లా పోతావు? నలుగురం బండి ఎట్లా పోతావు? నలుగురం చీకలా కనిపిస్తలేడు కదా. 50 రూపాయలు లేవా? నాకు తెలియదు, ఆడు నీ పేరు వస్తున్నాడు, ఎక్కిస్తాను నేను. చలో గాయ్స్, గోయింగ్ టు స్విమ్మింగ్ పూల్. అద్దాన్ని రైతు స్విమ్మింగ్ రూమ్ అని చెప్పి మొత్తం జమైనా చూడండి. స్కూటీ తెచ్చిండు, పెట్రోల్ దూకపోతురాకు. అరే గాడి నేను చెప్తాను అఖిల్ గారు నుంచున్నాడా? అప్పని జోర్పిస్తున్నాడు దమ్ముకారు కడ్లీలా. చలో బండి గాయ్స్, అట్లా ఇట్లా ఊరకుండా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసినాం. చాలామంది ఉన్నారు ఇక్కడ. చలో ఇక ½ an hour కొంచెం చల్ల ఎండకు ఎంజాయ్ చేసి షాపింగ్ చేద్దాం. నేను ఎవడు ముంచుతారా? అరే ముంచాం రా, ఎందుకు ముంచుతాం రా డాడీ? గింత భయపడుతుంది డాడీ. ఇప్పుడు నమ్మకం పోయాడు మీద ముంచండి రా భయ్, భయం ఎందుకు కొడుతున్నావురా? వీడియోలో ఒట్టేపిస్తున్నా, అదే నమ్మకం ఒట్టు ముంచా. చలో గాయ్స్ పోదాం. రైట్ మస్తు మంది ఉన్నారా బాబు. బ్రో నమస్తే, సీజన్ అయిపోయిందా? నమస్తే బ్రో. వాటర్ ఓకే నీట్గా ఉన్నాయి బ్రో. చలో ఇక షూర్ చేద్దాం. గంగర పోతుంది ముంచురా ముంచురా ముంచురా. చలో దుంగ అన్నాడు ఇక. చలో గాయస్, మొత్తం మంది దుంకుతారు. ఇక మనం కూడా దుంకి ఇక ఎంజాయ్ చేసి ఊళ్ళో మంచిగా షాపింగ్ చేద్దాం. ఓకేనా, చలో. వాటర్ పడది గంగర పోయింది పో డాడీ. దుంకురా పో. దుంకున్నాడు బా. కప్పలు దుంకినట్టు దూకుతురా.
గాయ్స్ ఫుల్ ఎంజాయ్ చేసినాము బ్రో, మాకు తెలిసే హాఫ్ అన్ అవర్ అనుకుంటే ఇంకొక 15 నిమిషాలు ఎక్కడ దుంకినాం, చిల్ అయిపోయినాం. మంచిగా వాతావరణం కూడా కొంచెం కూల్ అయిపోయింది చూడండి. చలో ఇక షాపింగ్ చేసి ఏమన్నా చిన్న స్ట్రీట్ ఫుడ్ ఏమన్నా లేకుంటే చైనీస్ ఏమన్నది ఇంటికి తెలిపాము. ఓకేనా? చలో గాయస్, ఇక మనలో అయితే పానీపూరి తింటారు. డాడీ సమస్య ఎట్లున్నది? సప్పుడు ఎత్తలేదు రాడు. మనోడు అన్నీ పోసుకొని తింటాడు. ఎట్లన్నది? కచ్చాయ్ కచ్చాయ్ డాడీ, ఏమైంది సిగ్గుపడుతున్నావు డాడీ? టేస్ట్ ఎట్లున్నది? మొత్తం మేలు ఇస్తున్నాం నువ్వు మంచిగా ఉన్నది చేద్దాం చెప్పరా డాడీ ఏమంటావు? ఏ షాప్ నీ బెస్ట్ ఒక మంచి షాప్ పేరు చెప్పు. బడ్ షాప్ 2 పాయింట్ 2 యాంగిల్ తీసుకుందాం. ఎలాగో నీకంటే ఎక్కిస్తాను త్రిలోక్ అంట. త్రిలోక్ చలో గాయ్స్, త్రిలోక్ జీన్స్ అండ్ కార్నర్ వచ్చేసినాం. డాడీ ఓకే, మంచిగా ఉండే ఇలా. చలో డాజిలా డాజిలేనా కంపెనీ? 70 75 నెంబర్ వస్తుందా నాకు? ఇంకోటి ఇదొకటి కలర్ బ్లాక్ కలర్, బ్లాక్ ఒకటి, 2 పాయింట్లు 2 యాంగిల్ ఏంటా ఫార్మల్ సెట్ అవుతుంది. జిడ్ అవుతుంది అసలు. బ్లాక్ అయిపోయింది, ఒకటి సెట్ అయిపోయింది. ఇంకొకటి తీసుకుందాం. ప్రతి డ్రెస్కి సెట్ అవుతుంది. ఓకే రైట్. చలో 2 షర్ట్స్ 2 పాయింట్స్ 2 యాంగిల్ ఇక మన ఎక్కువ ఉండదు. డైరెక్ట్ 90 ఫుల్ కావాలి నాకు. 90 చెడ్డా రెడీ చెడ్డండి ఏమన్నా ఫ్రంట్ సైడ్ అండి. చూడండి బ్లాక్ ప్యాంట్కి కొంచెం పొట్ట తగ్గించాలన్నా. చెడ్డది మంచిగా డ్రెస్. చలో మన క్యాప్ షర్ట్ 3 క్యాప్స్ షర్ట్స్ ఒకసారి తీరా మళ్ళీ కన్వేసి వైట్ ఒకటి చెక్స్ ఉంటుంది. అదే అదే అందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ కదా. రైట్ చలో ట్రై చేయకుండా 16 సర్టి తోరిపించి 2 షార్ట్స్ 2 పాయింట్లు 2 టీషర్ట్స్ 3 షార్ట్స్ అన్నీ తీసుకున్నాం. చలో రెడీ. మన మంచిగా ఇలా మండే కాబట్టి చిన్న వెజ్ తిని వెళ్ళిపోమ్మగా. చలో రైస్, నేనేమో వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా, మనైతే మంచిగా తీసుకున్నాడు.
చిల్డ్ వాటర్ చలో డాడీ ఇది చెల్లు డాడీ మ్యాచ్ చేయలేముంది సిఎస్కే వరకు వేస్తే వచ్చాడవా ఏదికి వెళ్తుంది అంచనా జస్ట్ అంచనా డాడీ సపోర్ట్ చేస్తారే గది మనకు హైదరాబాద్ కాబట్టి చేస్తారే సపోర్ట్ చేద్దాం ఓకేనా చలో హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నాం ఇక మ్యాచ్కి అప్పడాక చూద్దాం ఇక ఫ్రెష్ అప్ అయ్యి బంగ్లా పైన కొంచెం వాకింగ్ చేస్తున్నా తెలుసు కదా పుట్ట కామన్గా తినుకుంటా వంట అవుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయటకు వెళ్ళకుండా అవుతుంది ఎండలా ఇంకా మరికొద్దిసేపట్లో అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది 6:45 అవుతుంది 15 minutes అయితే టాస్ పడుతుంది సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐ విల్ సపోర్ట్ టు హైదరాబాద్ ఎందుకంటే మనది హోమ్ గ్రౌండ్ వచ్చి మన హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సపోర్ట్ చేస్తున్నా హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నా చూద్దాం మరి మ్యాచ్ లాస్ట్ వరకు ఓకేనా చేయాలి వరకు ఉందని చెప్పి కొంచెం బయటకు వెళ్ళినా ఆశ్చర్యకి అయితే సిఎస్కే బ్యాటింగ్ మ్యాచ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ 20 ఓవర్స్కి మరి ఎంత పడుతుందో తెలియదు చూద్దాం గాయస్ సిఎస్కే అయితే 180 కొట్టింది మరి చూద్దాం ఎస్ఆర్హెచ్ చేదని చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇలా ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ చేసిందా కథం క్వాలిఫై అయినట్టే చలో చూద్దాం ఎప్పటికప్పుడు బుగ్గడి తిని నెక్స్ట్ నేను చూద్దాం ఓకేనా చలో పప్ప ఏం చేస్తున్నావు అప్ప చేస్తున్నావా గిడిగా ఇవి అదేంది గిడిగా తుడిసి అప్ప చేస్తున్నావా అప్ప తింటావా అప్ప అను అప్ప గాయ్స్ మా పవర్ ప్లే గాను స్కోర్ వచ్చేసి 45 for 1 wicket 1 ball రిమైనింగ్ ఉంది ఇది కూడా డాట్ అయింది వికెట్ స్టాండ్కి ఇస్తే ఖచ్చితంగా మన వాళ్ళు గెలుస్తారు ఇది విన్ గాయస్ ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ విన్ ఛాన్స్ ఉంది చూడండి మన వాళ్ళు మంచిగా ఆడతారు సరే చూద్దాం వెయిట్ అండ్ వాచ్ ఓకే గాయస్ సక్సెస్ఫుల్ మన ఎస్ఆర్హెచ్ అయితే విన్ అయింది క్వాలిఫై అయిపోయింది ఇంకో మ్యాచ్కి వెళ్తే ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ వస్తుంది ఇక మనకు ఫైనల్ కీర్తి ఉంటుంది ఓకేనా చలో గాయస్ చూసారు కదా మన ఎస్ఆర్హెచ్ అయితే క్వాలిఫై అయిపోయింది ఇంకో మ్యాచ్ గెలిస్తే ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ ఉంటుంది సో ఆర్సీబీతో ఉంది అది కూడా గెలాలని కోరుకుంటున్నా చలో మరి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా బాయ్